నెలసరి సమస్యలు లేదా ఇరెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నటువంటి 15 సంవత్సరాల యువతుల నుంచి 40 సంవత్సరాల స్త్రీల వరకు కనపడే అతి కామన్ సమస్య అయినటువంటి పీసీఓ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను డాక్టర్ రాధారాణి, ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్. నెలసరి సమస్యలు అనుకుంటూ వస్తారు చిన్నపిల్లల నుంచి స్త్రీల వరకు. దీంట్లో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా ఉంటుంది. సో నేను మొదటగా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో వీళ్ళు నెలసరి ప్రాబ్లం అనే మా దగ్గరికి వస్తారు. వీళ్ళని ఫిజికల్గా చూసినప్పుడు వీళ్ళు చాలా లావుగా ఉంటారు. వీళ్ళ అలవాట్లు పరిశీలించినట్లయితే వీళ్ళది డైట్ కరెక్ట్గా ఉండదు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అండ్ ఋతుచక్రం కూడా సరిగ్గా ఉండదు. అల్ట్రాసౌండ్ చేసినట్లయితే వీళ్ళకి చిన్న చిన్న నీటి బుడగలు అనేవి ఓవరీస్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళకి హార్మోన్ ప్రొఫైల్ బ్లడ్ వర్క్ చేసినట్లయితే హార్మోన్స్ అన్నీ నార్మల్గా కానీ మైల్డ్గా ఎలివేట్ అయ్యి కానీ ఉంటాయి. అదర్వైజ్ వీళ్ళకి కొంత యాక్ని అంటే మొటిమలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంతకుమించి వీరికి వేరే విధమైనటువంటి ఏ విధమైన సైన్స్ కూడా కనపడవు. ఇది ప్యూర్లీ ఫంక్షనల్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా రెక్టిఫై అయిపోతుంది. అంటే వీళ్ళు తినే ఫుడ్లో జంక్ ఫుడ్ తగ్గించేసి సంపూర్ణ పౌష్టికాహారాన్ని మంచిగా తీసుకొని కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ప్లస్ డైట్ని మాడిఫై చేసుకున్నట్లయితే, మెయిన్గా వీళ్ళు వెయిట్ లాస్ అయినట్లయితే వీళ్ళకి పీసీఓ అనే ప్రాబ్లం అనేది చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఫెర్టిలిటీ కూడా ఈజీగా రిగైన్ అవుతారు, ఫెర్టిలిటీ సమస్యలు కూడా ఏమీ రావు. కానీ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఈ సిండ్రోమ్లో ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. ఇది కొంత జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ద్వారా కూడా వస్తుంది. వీళ్ళు కూడా ఇరెగ్యులర్ మెన్సెస్ అనే వస్తారు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఫిజికల్గా వీళ్ళు ఒబీస్గా ఉంటారు, లేదా బక్కగా కూడా అంటే థిన్గా కూడా ఉంటారు. వీళ్ళకి కూడా అల్ట్రాసౌండ్లో సేమ్ నీటి బుడగలు అనేవి ఉంటాయి. వీళ్ళకి అండోత్పత్తి సరిగా ఉండదు. బ్లడ్ వర్క్ చూసినట్లయితే వీళ్ళకి హార్మోన్స్ అన్నీ ఎలివేటెడ్గా ఉంటాయి. వీళ్ళకి మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి అబ్నార్మల్ ఫేషియల్ హెయిర్ ఉంటుంది, అంటే మీసాల్లాగా గడ్డల్లాగా హెయిర్ అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. హెయిర్ లాస్ కూడా ఉంటుంది, వీళ్ళకి యాక్ని ఫార్మేషన్ ఉంటుంది. ఇంకా బ్లడ్ వర్క్లో వీళ్ళకి గ్లూకోజ్ చూసినట్లయితే అది ప్రీ డయాబెటీస్ లెవెల్లో కానీ లేదా డయాబెటిక్ లెవెల్లో ఉంటుంది. మెయిన్గా వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మటుకు చాలా అర్లీగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫికేషన్ చేసుకోవాలి. వ్యాయామం ఖచ్చితంగా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి. వాళ్ళ డైట్ని కూడా మార్చుకోవాలి. వెయిట్ ఉన్నట్లయితే వాళ్ళు వెయిట్ లాస్ చేసుకోవాలి. తర్వాత కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకొని వాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూ వీళ్ళు కూడా దీన్ని ఇలాంటి మోడిఫికేషన్స్తోని ప్లస్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమైనా అవసరమైతే మెడికేషన్స్ తీసుకుంటూ వీళ్ళు ఈ ప్రాబ్లమ్ని కొంత ఓవర్కమ్ అనేది చేసుకోవచ్చు.